నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. మమతా బెనర్జీ మరో ట్రంప్ అవుతారా? బెంగాల్లో ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు కూడా వచ్చేశాయి. బీజేపీకి క్లియర్ మెజారిటీ వచ్చింది. కానీ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన ఓటమిని అంగీకరించట్లేదు. ఆమె రాజీనామా చేయను అనటం కరెక్టేనా? అసలు ఆమె అలా అనొచ్చా? నిజంగా ఆమె రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? బెంగాల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందా? పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఓటమిని చవిచూసింది. భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవి రాజీనామా చేయనంటున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు ఇలాంటి సీన్ మనం చూడలేదు. అప్పుడెప్పుడో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలా బెట్టు చేశారు, రాజీనామా చేయనంటూ మొండికేశారు. ఒక దశలో వైట్ హౌస్ నుంచి అతన్ని దాదాపు బయటకు గెంటేసినంత పని చేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా తను రాజీనామా చేయనంటున్నారు. మరి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆమెను బయటకు పంపించే రూల్స్ రాజ్యాంగంలో ఉన్నాయా? అమెరికా రాజ్యాంగంలో అవసరమైతే సైనిక చర్యకు దిగొచ్చనే క్లాస్ కూడా ఉంది. మరి భారతీయ రాజ్యాంగంలో అలాంటిది ఏమైనా ఉందా? కోల్కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ అధికారికంగా ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నైతికంగా విజయం తనదేనని పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, తన పార్టీపై కుట్ర జరిగిందని ఆమె ఆరోపించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని, రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగలేదని మమత ఆరోపించారు. కేంద్ర బలగాలు, ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఎన్నికలను ప్రభావితం చేశాయని ఆమె విమర్శించారు. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఉద్దేశపూర్వకంగా స్విచ్ ఆఫ్ చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాను కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో సిఆర్పీఎఫ్ సిబ్బంది తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని, రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీ కేబినెట్ లోని పలువురు సీనియర్ మంత్రులు, కీలక నేతలు తమ నియోజకవర్గాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయినప్పటికీ మమత తన మొండి వైఖరిని వీడట్లేదు. సీఎం సీటు వదిలేది లేదంటున్నారు. మమతా బెనర్జీ వైఖరిపై బీజేపీ నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. ప్రజలు మార్పును కోరుకున్నారని, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఓడిపోయిన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగటానికి వీల్లేదని ఆయన అన్నారు. రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తే గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని బీజేపీ స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు తీవ్రమైన రాజకీయ, రాజ్యాంగ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుంటే, మరోవైపు మమతా బెనర్జీ న్యాయ పోరాటానికి లేదా రాజకీయ ప్రతిఘటనకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు బెంగాల్ను ఏ దిశగా నడిపిస్తాయో చూడాలి. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓడిపోయినా లేదా అధికార పార్టీకి మెజారిటీ రాకపోయినా రాజీనామా చేయడానికి నిరాకరిస్తే గవర్నర్కు, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం కొత్త ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. తనకు ఇష్టం వచ్చినన్ని రోజులు ముఖ్యమంత్రి, మంత్రి మండలిని గవర్నర్ కొనసాగించవచ్చు. ఒకవేళ మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే గవర్నర్ ఆమెను పదవి నుండి బర్తరఫ్ చేసే అధికారం కలిగి ఉంటారు. సాధారణంగా ఒక అసెంబ్లీ కాల పరిమితి 5 ఏళ్లు ఉంటుంది. బెంగాల్ ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసిన వెంటనే పాత ప్రభుత్వం దానంతటా అదే రద్దవుతుంది. గడువు ముగిసిన తర్వాత రాజీనామా చేయకపోయినా ఆమె ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కొనసాగలేరు. ఆ గడువు ఎలాగో మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. కాబట్టి మమత బెట్టు చేయడానికి కుదరదు. ఈ దశలో కూడా సమస్య పరిష్కారం అవ్వకపోతే మమత రాజీనామా చేయనంటూ భీష్మించుకొని కూర్చుంటే గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపవచ్చు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 356ని ఉపయోగించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అప్పుడు అధికారం మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. సో ఈ దశలోనైనా మమత వెనక్కు తగ్గక తప్పదు. నిజానికి వ్యవహారం ఇక్కడి వరకు కూడా రాదు. ఎందుకంటే భారతీయ రాజ్యాంగం ప్రకారం మెజారిటీ సాధించిన పార్టీ నుండి గవర్నర్కు లేఖ అందుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని గవర్నర్ ఆహ్వానించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేయగానే పాత ముఖ్యమంత్రి పదవి ఆటోమేటిక్ గా రద్దవుతుంది. కాబట్టి మమత ఇదంతా తన ప్రచారం కోసం చేస్తున్నారు తప్ప రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ఆస్కారం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వలయం టీవీ.